హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. టమోటా ఉల్లిపాయలతో పచ్చడి ఒకసారి ఇలాగా చేయండి. ఇడ్లీ దోశలను పక్కన పెట్టేసి చట్నీ నాకి తినేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఒకసారి తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ చట్నీ కోసం ఒక చిన్న మిక్సీ జార్లో 15 నుంచి 20 దాకా చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకోండి. అంతా లేకపోతే అట్లీస్ట్ ఒక 10 షాలోట్స్ దాకా అయినా వేసుకొని మనం మామూలుగా యూస్ చేసే ఉల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఇలాగ బాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 చిన్న సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మిక్సీ జార్లో 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 6 దాకా వేసుకొని ఒక ఇంచు సైజ్ అంతా చింతపండును వేసుకోండి. ఇలాగ చింతపండు వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపును కొంచెం లైట్గా వేయించుకోండి. తాలింపు కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు మొదటగా మనం ఉల్లిపాయలను బరకగా చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం టమోటాలు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న టమోటాల పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంకొంచెం ఉప్పు అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.